ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని మీరు ఎటువంటి మాట మాట్లాడకుండా ప్రైవేటీకరణ దానికి మీరు ఏ పేరన్నా చెప్పండి. మీ P4లు P3లు చూసి అలసిపోతూ ఉన్నాం మేము. ఇక్కడ పీలు మాకు అర్థం కావడంలే. పీ ఏందో మొన్న మీ అబ్బాయి చెప్పాడు. పీ అంటే ఏందో మాకు నిన్న అర్థమైంది. పీ అంటే ఏం పీకుతారు అనేది అర్థమైంది నాకు. అంతకుముందు అర్థం కాలే. పీ అంటే ఏందో దీంట్లో ఏమన్నా రహస్యం ఉందేమో అనుకో. రహస్యం ఏంది లేదు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అదేదో ఉన్న నాలుగు మందేస్తే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయినట్లుగా మీ కొడుకు కూడా పీకే భాష నేర్చుకుంటా ఉన్నాడు. పని చేయమని చెప్పండి. ఇప్పటికే విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన పరిస్థితి ఉంది. కావాలంటే ఏ సమావేశంలో అయినా ఏ డయాస్లో అయినా చర్చకు సిద్ధం. ఒక ఎగ్జామ్ పెట్టలేరు, ఒకటి పరీక్షలు కరెక్ట్ చేయలేరు, ఇంక అనేక అంశాలు ఉంటాయి. దాంట్లో పోదలుచుకోలే. కనుక మీరు ఎంతమంది వద్దన్నా, మేధావులు వద్దంటా ఉన్నారు, ప్రజలు అంటా ఉన్నారు, విద్యార్థులు వద్దంటా ఉన్నారు, వివిధ కుల సంఘాలు వద్దంటా ఉన్నాయి. అసలు ప్రజలు కూడా రేపొద్దున ఈ ప్రైవేట్ చేతుల్లోకి సీట్లన్నీ పోతే ఎట్లా చదువుకోవాలో మేమని భయపడి చస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఒకే పాటే పాడిందే పాడరా పాచి పనుల దాసరి అని ఆ ప్రైవేటేషన్ ఇది చాలా స్పీడ్గా నడుస్తుందంట. ఎక్కడి దాకా నడుస్తుంది నాకే అర్థం కావడంలే. స్పీడ్గా ఎక్కడి దాకా తీసుకెళ్తారో అట్లాగే స్పీడ్గా మీరు 100 ఎకరాలను ఏ విధంగా హ్యాండ్ ఓవర్ మీ బహుశా మీ ఆలోచన అంతా ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలి, ఫస్ట్ దేని తీసుకోవాలి, ఫస్ట్ కడపనా లేదా పులివెందలనా మదనపల్లెనా రాయలసీమ వాళ్ళగా చెప్తా ఉన్నాం. ఖబర్దార్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతానికి ఇచ్చిన వేలు కాలేజీని దాంతోపాటు ఈ రాష్ట్రంలో అన్ని కాలేజీలు కూడా నిలపాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు చెప్పారు రేపు అధికారంలో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన. ఈ మీ ఆటలేవి సాగవు, అన్ని ఆటల్ని కూడా కట్టేసే మహాశక్తి జగన్మోహన్ రూపాన ఇక్కడ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా ప్రత్యక్షంగా అని చెప్పారు. ఎవరు వస్తారని చూసుకుందామని, ఎవరు టెండర్లకు వస్తారు రండి, క్యాన్సిల్ చేస్తామని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు మాటకి ఇష్టపడరు. ఎందుకంటే మీకు ఏమి లాభం వచ్చిందో, ఎవరు బుర్రలోకి ఇచ్చారో బహుశా ఎక్కువ లాభం చూపించింటారు నా అనుమానం. అంటే మీరు వేరే ఆలోచన కూడా చేయలేనంత లాభాన్ని ఏమన్నా చూపించి ఉన్నారేమో అని నాకు అనుమానం వస్తూ ఉంది. ఎంత నిర్లజ్జగా మాట్లాడతారు మీరు. సీట్లు ఏం మారవంట, సీట్లు ఏం మారవు. ఆ 90, 100, 150 సీట్లు ఎవరి కోసమో మారుతాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాకు మారుతాయి. మేనేజ్మెంట్ కోటాలో ఏ యొక్క రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అమలు చేయబడదు. అక్కడ రిజర్వేషన్లు లేవు. అక్కడ పైసలే ప్రధానంగా ఏదో రూపే నడుస్తాయి. ఏమాత్రం మీకు అర్థం కాదని అనుకోవడంలే. బహుశా ఆ ఫ్లో ఇంత ఎక్కువ ఉందేమో నాకు అర్థం కాకుండా నేను కూడా మీకు లెక్కలు వేసుకోవాలి. మేము కూడా మీ యొక్క ఆలోచన స్రవంతిలో అసలు మీకు ఎంత గొప్ప లాభాన్ని చూపించారో మీ వ్యూహకర్తలు మాకు అర్థం కావడంలే. అసలుకి నేను ఈ మాట అనడానికి నేను ఏమాత్రం కూడా ఇబ్బంది పడడం లేక నాకు బాధేస్తుంది. మాలాంటి వాళ్ళకి కష్టపడి చదువుకుంటే నేను ప్రాథమిక విద్య నా 1వ తరగతి విద్య నేను హరిజన స్కూల్లో చదువుకున్నాను. ఆది ఆంధ్ర హరిజన స్కూల్లో చదువుకున్నాను. మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ MBBS PG. నాకు తెలుసు చదువు పట్ల దానికున్న బాధ ఏంది, బాధ్యత ఏంది, ఆ చదువు ద్వారా ప్రజలకు నాకున్న బాధ్యత ఏందో నాకు అర్థమవుద్ది. కష్టపడి చదివి సీట్లు తెచ్చుకునే వాళ్ళు మన ఇళ్లలో ఉంటే మనకు కూడా అర్థమవుతుంది దాని యొక్క గౌరవం ఏంది, దాని బరువు ఏంది. ఎవరో సీట్ ఇప్పిస్తే, ఎవరో చదివి పెడితే అది కాదు కదా సమస్య ఇక్కడ. కాబట్టి మీరు ప్రాధాన్యత తెలుసుకోమని కోరుతున్నారు. మిమ్మల్ని రిక్వెస్ట్ ఏం లేదు దీంట్లో. ఆఖరికి మీకు రిక్వెస్ట్ ఏంది? ఎందుకంటే అన్నీ అవసోపన పట్టారు మీకు తెలియక కాదు, దాంట్లో ఏందో ఉంది మీకు, అదొక్కటే సమస్య. నాకు ఎంత భయం వేస్తుందంటే చివరికి ఆలోచించడానికి కూడా అవకాశం లేనంతగా ఆలోచిస్తున్నారు మీరు. మేమేమి ఈరోజు అమరావతి గురించి మాట్లాడడంలే, మరి మాట్లాడతాం. టైం వస్తుంది, ఒక రోజున వస్తుంది, మాట్లాడతాం. అమరావతిలో మీరు ఏం పెడతారో మాట్లాడతాం. మీ నారాయణ గారితో కూడా మళ్ళీ మాట్లాడచ్చు. కానీ
నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, మీరు తప్పు చేస్తూ ఉన్నారు. ఈ తప్పు అనేది మీరు ఎప్పటికీ కూడా సరిదిద్దలేరు. సరిదిద్దే శక్తి మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. నిన్న ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉంటాడు, అతను ఈ డాక్యుమెంట్ చదవాలా. ఆరోగ్య శాఖ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి అనుకుంటా ఆయన. ఇది సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ నోట్. ఇది దీంట్లో వాళ్ళు స్పష్టంగా గవర్నమెంట్ మెడికల్ విద్యని ప్రమోట్ చేయాలి, ఈ దేశాన్ని బాగు చేయాలి, ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు వైద్యం అందాలి, నాణ్యమైన వైద్యం ఉండాలి, స్పెషలిస్టులు ఉండాలి, వీలైతే విదేశాలు ఇక్కడికి వచ్చి వైద్యం కూడా బిజినెస్గా చేసుకోవాలి. తద్వారా డాక్టర్లు పారామెడికల్ మిగతా అనేక అంశాల వాళ్ళు స్థిరపడాలి అని గొప్ప ఆశలు పెట్టారు. సత్యకుమార్ గారు చదువుకోండి, దీన్ని చాలా డబ్బులు ఖర్చు పెట్టాయంటే దేనికో నాకు అర్థం కాడలే. మీకంటే మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. ఏం ఖర్చు పెట్టినామో నాకేమి ఐ కెనాట్ అండర్స్టాండ్. ఖర్చు పెట్టడం అంటే ఏందో ఆయన చెప్పాలి ఒకసారి మా అందరికి కూడా. ఎందుకంటే ఎప్పుడు ప్రజా జీవితంలో లేడు ఆయన. ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి తెలియదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకోను, మీరు దాన్ని తిరిగి మళ్ళీ మెచ్చుకోను, ఇంతకంటే దాన్ని నాకేం కనపడలేదు. కనుక కొద్దిగా మిమ్మల్ని అసత్య కుమార్ అని చెప్పే ప్రయత్నం కాదు, కానీ అసత్య కుమార్ అని మీకు మీరే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ సెంట్రల్ క్యాబినెట్ యొక్క ఈ నోట్ని మీరు డిసప్రూవ్ చేస్తారా? ఇంకా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఒకటికి 10 రూపాయలు ఎక్కువ సంపాదించి ఖర్చు పెట్టి ఇక్కడ బాగు చేయాలి. కానీ మీరు కనుక ఇప్పుడు చెప్పేది ఒకటి, మేము 3,000 కోట్ల పైన ఖర్చు పెట్టాం మా ప్రభుత్వం. మీరు వస్తే బిల్లులు ఇచ్చారు. ఆ బిల్లుల్లో చాలా చేతులు మారినాయని అందరికీ తెలిసిన విషయం. ఆఖరి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే ఆపేశారు. వెంటనే మీకు పీపీ దీన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేస్తే లెక్కలేశారు మీరు. మీకు చాలా పెద్ద ఎత్తున, అంటే బహుశా మీరు తరతరాలుగా రాజకీయాలు చేయడానికి అవసరమైన అంశం దాంట్లో ఉందేమో నాకు తెలియదు, కానీ వెంటనే పీపీపీ మూడని చెప్పారు, ఆపారు. సీట్లు కూడా వద్దని చెప్పారు. మీకు సిగ్గు అనిపించడంలే? పిల్లల చదువు కడుపు కొడుతూ ఉన్నారు మీరు. కాబట్టి మీకు చెప్పేది ఒక్కటే, మీరు ఎంత దుర్మార్గంగా ఉన్నారో బాబు గారు మీకు అర్థం కావడంలే. అనేక సమస్యలు ఉన్నాయి. రైతుల యూరియా దగ్గర నుండి ఇక్కడ మీరు మెడికల్ కళాశాలలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కళాశాలలో సేఫ్ క్లోజర్ చేయించారు. మీరు మీ దృష్టిలో ఏందో ఉంది, ఏమీ లేదని చెప్తే ఎట్లా? ఉందని మీరే చెప్తా ఉన్నారు. కనుక మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా నేను, ఈ రోజున ప్రభుత్వ రంగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ పీజీ సీట్లలో 143% ఇంప్రూవ్మెంట్ ఉంది, గవర్నమెంట్ సీట్స్ ఇవన్నీ. అట్లాగే 127% యూజీ సీట్లలో ఉంది. అయ్యా మీరు ఇవన్నీ చూడరు, ఎందుకంటే మీరు ఎప్పుడు పోయే అవకాశం లేదు మీ దగ్గర. ఎందుకంటే మీరు కానీ మీ వాళ్ళు కానీ పోరు, ఆడ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా. మా ఇట్లా వాళ్ళం పోతూ ఉంటాం ఆ నిమ్స్కి, లేకపోతే ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్కి. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద ఇప్పటికే దాదాపు ఎయిమ్స్ని 22 మొదలుపెట్టిందే గవర్నమెంట్లో. అందులో అనంతపురం జిల్లాలో పెట్టుకోవాల్సిన ఎయిమ్స్ని తీసుకెళ్ళి మంగళగిరిలో కూడా పెట్టుకున్నావు నువ్వు. కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు కట్టుతప్పుతా ఉన్నారు. రాజకీయ సామాజిక మీకున్న ఆ కట్టు, ఆ బాండ్ తప్పేస్తూ ఉన్నారు మీరు లాభాల కోసం, మీ వాళ్ళకు లాభాలను అప్పగించడం కోసం మీరు అనేకమైన కార్యక్రమాలని ప్రజలకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇదేం చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తుంది. మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వెనక్కి మరుస్తుంది. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను బాబు గారు, బాగా మీరు వినండి. మీరు మీ వాళ్ళు వినాలి, వినకపోతే ఇబ్బంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కానీ
పిల్లలు కానీ దారి తప్పేటప్పుడు సమాజం కొన్ని మంచి మాటలు చెప్పి సరిదిద్దే కార్యక్రమం చేయాలి. భాస్కర శతకంలోని ఒక పద్యం నాకు గుర్తుకొస్తా ఉంది. బాబుగారు, కారే రాజులు రాజ్యముల్ గర్వోన్నతిని పొందిరే వారేరి సిరిన్ మూటను గట్టుక పోజాలిరే. ఇంకా ఉంది సిబి. సో ఇది దిస్ ఈజ్ ద జస్ట్ ఫస్ట్ 2 లైన్లు. ఇది చాలామందిని ఈ భూమి చూసింది. చాలామంది రాజులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. చాలామంది నియంతలు కూడా ఆఖరికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. వాడు కూడా మంచి చేసింటే, జగన్మోహన్ రెడ్డి లాగా మంచి చేసింటే మంచి జనాల్లో మాట్లాడబడుతుంది, లేకపోతే కాల గర్భంలో కలిసిపోతారన్న సంగతి నేను చెప్పిన మాట కాదు, భాస్కర శతకులు చెప్పిన మాట. కనుక రాజ్యం చేసేవాడు మీకున్న ఆలోచనల మేరకు కాదు, ప్రజలకున్న ఆలోచనల మేరకు మీ ఆలోచనలు కలిపి చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిస్తే మీకేదో ఒక ఆలోచన ఉండి మీరు అనుకుంటే ఒకటి కరెక్ట్ ఒకటి తప్పు. అసలుకి ఎట్లా నాకు ఇప్పుడు కూడా అసలు ఐ కెనాట్ అండర్స్టాండ్ అసలు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఒక్క మెడికల్ కళాశాల రావాలంటే ఎంత కష్టమో బాబు గారు మీకు తెలుసా? ఎంట్రన్స్లు రాసి 1000 సీట్లుంటే రాత్రింబవళ్ళు తినక ఇప్పుడంత ఈజీగా లేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రావాల్సి వచ్చే అవకాశం ఉన్నది కేవలం పేదలకన్న సంగతి. పేదలకు ఉన్న అవకాశం ప్రభుత్వ కళాశాలలో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. రాత్రి నిన్నేదో ఆయన ప్రకటించాడు ఆయన విద్యాశాఖ మంత్రి, జిల్లాకు ప్రభుత్వ లైను అడ్డలైన్ ఒకటి, ప్రైవేట్లో యూనివర్సిటీ పెడతాయని. బహుశా నేను అనుకుంటా ఉన్నా నాయగారు, మీరు మొత్తం దోచుకుపోయే కార్యక్రమం అంటే ఇంకెప్పటికీ ఏమి ఉండడానికి వీల్లేదు. మీరేమైనా చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేట్లాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. మీరు చేసే అకృత్యాలని అడ్డుకోవడానికి ఆలోచిస్తూ ఉంది. ఇలాగే సాగుతుందనుకోవద్దండి. సాగినంతకాలం సాగిస్తామని కూడా మీరు భ్రమంలో ఉండొద్దండి. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తుంది. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా మీ ఆలోచనలు ఏ మూల ఉన్నా వాటిని సమాజం ఒప్పుకోని సంగతి గుర్తు చేస్తూ నేను చెప్పిన భాస్కర శతకంలో పద్యాన్ని గుర్తుపెట్టుకోమని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. వాట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా ఈ కార్యక్రమాన్ని చేస్తాడు. ఏదో విధంగా అక్కడ పైసలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం ప్రాణం అన్నది ఎప్పుడు చాలా చాలా కష్టమైన విషయం. ఆ కష్టం మీద బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన ఆఖరికి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో నాకు గుర్తుకుంటే కరెక్ట్గా అయితే ఇన్వెస్టిగేషన్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం మేమంతా ఆశ్చర్యపోయినాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలుకి ప్రైవేట్ ఉంటాయా అని చెప్పి ఏదో కంపెనీలు మర్చిపోయాను కానీ. సో అతను ఎప్పుడైనా రానివ్వండి, అతను వస్తే చేసే పని ఇదే. చివరికి చిత్తూరులో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఇచ్చేసాడు కదా స్థలాన్ని. ఆయన దృష్టిలో ఉండదు అది. ఎందుకంటే అతను ఏమనుకుంటాడంటే దీంట్లో ఏ విధంగా మనం అతని ఆలోచనతో అతను హీజ్ ఎ CEO. హీ టోల్డ్ హిమ్సెల్ఫ్. విజయ డైరీ ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్ ముందు ఏమైందో మనందరికీ తెలుసు కదా. ఇది చెప్పుకుంటూ పోతే బాబు గారు ప్రజలకు చేసే వాగ్దాన భంగం, అట్లా ప్రజలకు చేసే మోసం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి దినాలు చాలవు. ఇది ఒక నెల 2 నెలల పాటు ఇంకా మనం దీన్ని పెట్టి చెప్తూ ఉండాలి. ఆఖరికి పీపుల్ దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్స్ టు టీచ్ లెసన్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.